అమ్మా పోస్ట్. బుడ్డేపు కొండ ఎక్కడా ఇల్లు? బాబు, బుడ్డేపు కొండ వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఆ పనికి మాడతో మీకేం పని? వాడు పనికి మాలనోడేంటయ్యా? గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో పాస్ అయితే వాడికి జాయినింగ్ లెటర్ వచ్చింది, అది ఇద్దామని. అమ్మ బాబాయ్! అన్నా అన్న అవి కాళ్ళు కాదు చేతులు అనుకో అన్న, ప్లీజ్ అన్న. అరే బుర్ర తక్కువ ఎదవా, అవి కాళ్ళేరా. సరే అన్న అవి కాళ్ళే అనుకో అన్న, ఆ లెటర్ మాత్రం కొండగడికి ఇవ్వకన్నా. అరే వాడికి జాబ్ వస్తే నీకు ప్రాబ్లం ఏంట్రా? వాడికి జాబ్ వచ్చిందని తెలిస్తే మా అమ్మ నన్ను చంపేస్తారన్న. ఈ డబ్బులు తీసుకుని లెటర్ నాకు ఇచ్చేయన్న. సార్, రేషన్ కార్డ్ సర్వేకి వచ్చాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సార్? నేను, నా భార్య, నా 2 కొడుకులు. అదేం డాడీ, నా ఫ్రెండ్ పట్టుకుని నీ కొడుకు అంటావేంటి? అదే అంకుల్, 5 కేజీలు బియ్యి, 2 కేజీలు కందిపప్పు, 1 కేజీ పంచదార కోసం మీ ఓడి ఫ్రెండ్ని పట్టుకొని నన్ను కొడుకు అంటావా? ఏరా, నువ్వు ఎప్పుడైనా మా ఇంట్లో ఫ్రెండ్ లాగా ఉన్నావారా? తెల్లారక ముందు మా ఇంట్లో దూరి పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ చేసి నీ పర్సనాలిటీకి మా ఇంట్లో ప్లేస్ చాలక పడుకోవడానికి మాత్రమే వెళ్తున్నావు. అటువంటిది ఆ రేషన్ కార్డులో నీ పేరు ఎక్కిస్తే నీకెంత పొడుచుకొచ్చిందిరా. వెళ్తానే ఉండు. ఇందాక మటన్ తీసుకొచ్చావుగా, రాత్రికి తినేసి వెళ్తా. అరే నిన్ను కాదురా, ముందు ఈటి కొట్టాలి. మనకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మన ఫ్రెండ్షిప్పే వేరు బావా. అవును బావా, నువ్వు అడగాలి గాని ప్రాణమైన ఇస్తా. నాకు తెలుసు బావా, మరి ఇంకెందుకు లేటు? జై బాలయ్య. అలాగే బావా. ఆగు బావా. ఎందుకే మందు కోసం ఇంత కక్కుర్తి? నా కోసం ప్రాణం ఇస్తానో నువ్వు నీ దొంగ మాటలు. ఏంటి నా దొంగ మాటలా? నీతో స్నేహం చేయడం నా బుద్ధి తక్కువరా? ఇంత మందు కోసం ఇంత కక్కుర్తా? ఏంటి నాతో స్నేహం చేయడం నీ బుద్ధి తక్కువ, నీతో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ? ఇప్పుడే చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా ఉండను ఇక్కడ, వెళ్ళిపోతున్నా. ఎల్లవయా ఇల్లు. వెళ్తా, తప్పకుండా వెళ్తా. నువ్వు నాకు 1,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చావుగా, అందులో 1 రూపాయి కూడా తిరిగి ఇవ్వను. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో.